హాయ్ అండి. ఫస్ట్ అయితే పొటాటోని తురిమి పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కర్రీ చేయడం అయితే చాలా సింపుల్ అండి. మీ పిల్లలైతే బాక్స్లో ఒక్క మెతుకు కూడా వదలరు, మొత్తం తినేస్తారు. ఆనియన్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇందాక తురిమి పెట్టుకున్న పొటాటో ఉంది కదండి, అది వేసేయాలండి. వేసేసి మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. పొటాటో అనేది మగ్గుతుందండి. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఫ్రై చేయాలండి. 2 మినిట్స్ అలానే ఉంచాలండి. ఇప్పుడు 2 ఎగ్స్ తీసుకొని పగలగొట్టి కర్రీలో వేసుకోవాలి. స్లోగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ మొత్తం దగ్గరికి అయిపోయే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని.